హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మనం చూడబోయే వీడియో అయితే కొడకంచి టెంపుల్ ఫ్రెండ్స్. కొడకంచి ఆదినారాయణ స్వామి టెంపుల్ ఇది. ఇక ఇప్పుడైతే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, మనం ఎలా చేరుకోవాలో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూసాక నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలుంటే మీరు కూడా ఒకసారి దర్శించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ టెంపుల్ అయితే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఉంటుంది ఫ్రెండ్స్, తెలంగాణలో. ముందుగా సిటీలో నుంచి వచ్చే వాళ్ళైతే డైరెక్ట్ వెహికల్స్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు బస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం పటాన్చెరు బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి ఫ్రెండ్స్. ఇక పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి అయితే ఈ టెంపుల్ అయితే 15 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. పటాన్చెరు టు బొంతపల్లి వెళ్ళే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. కొడకంచి అని చెప్తే వాళ్ళు కొడకంచిలో దించుతారు మనకి. మెయిన్ రోడ్ మీద దిగి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ టెంపుల్కి అయితే. అయితే ఈరోజు సాటర్డే కావడం వల్ల మేము అక్కడ వెళ్తుంటే మాకు ఒక హనుమాన్ టెంపుల్ అయితే కనిపించింది దారిలో, వడక్పల్లి అనే ఊర్లో. చాలా బాగుంది టెంపుల్. ఇది కూడా రీసెంట్గా నిర్మించినట్టున్నారు. ఒకసారి మీరు కూడా వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయండి వెళ్ళడానికి. చాలా పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది. చాలా ఆనందంగా అనిపించింది అక్కడ అలా చూస్తుంటే. కొడకంచికి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కూడా. కిష్టారెడ్డిపేట దాటగానే వడక్పల్లి అనే ఊర్లో మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. హనుమాన్ విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇక ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయి కొడకంచి టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక ఈ టెంపుల్ని మెయిన్గా దర్శించుకోవడానికి కారణం ఏంటంటే, మనం బల్లి దోషాలు ఉంటాయి చాలామందికి, అది తెలియదు కొంతమందికి అయితే. కానీ ఈ టెంపుల్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉంటాయి. అయితే మన తెలుగు రాష్ట్రాలు దాటి అయితే ఈ బంగారు బల్లిని, వెండి బల్లిని దర్శించుకోవడానికైతే మనం కంచికి వెళ్ళాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు అయితే ఈ కొడకంచిలో ఉన్న బంగారు బల్లి, వెండి బల్లిని తాకితే అయితే బల్లి దోషాలు పోతాయని ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం ఫ్రెండ్స్. జిన్నారం మండలంలోని కొడకంచి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఆదినారాయణ స్వామి టెంపుల్ ఇది. భూదేవి సమేత ఆదినారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో అయితే బంగారు బల్లి, వెండి బల్లి అయితే మనకి ఉంటాయి. దగ్గరలో ఉన్న వాళ్ళైనా దూరంలో ఉన్న వాళ్ళైనా ఒకసారి వచ్చి టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఈ టెంపుల్ని నిర్మించినట్టు అయితే చెప్తారు.
ఇక ఇప్పుడైతే మనమైతే కొడకంచి విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఎదురుగా కనిపించేదే కొడకంచి విలేజ్. ఇలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి బోర్డు కూడా రాసి ఉంటుంది టెంపుల్కి ఇటువైపు వెళ్ళాలని చెప్పి. శివాజీ స్టాచ్యూ ఉంటుంది, ఆ శివాజీ స్టాచ్యూ నుంచి రైట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం రైట్కి ఒక 1/2 కిలోమీటర్ అలా వెళ్తే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఆ కట్టడం చూస్తేనే అర్థమైపోయింది ఇది ఎంతో పురాతనమైన టెంపుల్ అని. శివరాత్రికి అయితే ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అయితే అవుతాయి ఫ్రెండ్స్. అప్పుడైతే ఇంకా బాగుంటుంది, మొత్తం జాతర వాతావరణం అయితే ఉంటుంది ఆ టైంలో, శివరాత్రి టైంలో అయితే. చుట్టుపక్కల ఎటువైపు చూసినా పచ్చదనంతో నిండి ఉంటుంది పల్లె ప్రకృతిలో. పల్లెటూరులో ఉండడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఈ టెంపుల్కి అయితే. వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 1 డేలో ఈ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు కూడా ఏముండదు. సో ఎప్పుడైనా మీకు ఒకరోజు హాలిడే దొరికిన రోజు అయితే ట్రై చేయండి వెళ్ళడానికి. ఇక ఇదైతే స్వామివారి కోనేరు. నీళ్ళు అయితే పెద్ద ఏం లేవు, కొన్నే ఉన్నాయి, కాకపోతే చాలా లోతుంది. స్టెప్స్తో నిర్మించారు అప్పట్లోనే, దీన్ని చాలా బాగా నిర్మించారు. ఇక అందులో స్నానం అయితే చేయలేం కాబట్టి మేమైతే, నేను మా బ్రదర్ అయితే ఆ నీళ్ళు తీసుకొని నెత్తినైతే జల్లుకున్నాం. ఇక ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ రెండు టెంపుల్స్ ఒకేసారి నిర్మించినట్టున్నారు.
అయితే ఇక్కడ ఇంకో విచిత్రం కలిగించిన విషయం నాకైతే ఏంటంటే ఇక్కడ నందీశ్వరుడు మరియు శివలింగం అయితే టెంపుల్కి బయట పెట్టేసి ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్లో శివయ్యని మరియు హనుమంతుని అయితే దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. నందీశ్వరుడు మరియు శివయ్య మధ్యలో హనుమాన్. శివయ్యకైతే అభిషేకం జరుగుతూనే ఉంది నిత్యం. అలాగే నా చేతులతో కూడా కొంచెం నేను అభిషేకం అయితే చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఏ టెంపుల్లో నాకు ఇంతటి అదృష్టం అయితే కలలేదు. శివయ్యకి నా చేతితో అభిషేకం చేయించే అదృష్టం అయితే ఈ టెంపుల్లో కలిగినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో అంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.